గుంటూరు జీజీహెచ్లో పలువురు గులియన్ బారీ సిండ్రోమ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక జీబీఎస్ బారిన పడి చికిత్స పొందుతున్నటువంటి 5 బాధితుల్లో 2 పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సాధారణ వార్డులో చికిత్స పొందిన 5లో 2 డిశ్చార్జ్ అయ్యారు. జీబీఎస్ అనేది కొత్తగా వస్తున్న వ్యాధి కాదని ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ప్రతి 1,00,000 మందిలో 1-2 ఈ వ్యాధి బారిన పడతారన్నారు. జీజీహెచ్కి ప్రతి నెల 10 నుండి 15 కేసులు వస్తుంటాయన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడిన తర్వాత జీబీఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. ఒక ప్రాంతానికో ఒక ప్రత్యేక కారణంగానో ఈ వ్యాధి వస్తున్నట్లు ఇప్పటివరకు రుజువు కాలేదన్నారు. శానిటేషన్ మెయింటైన్ చేసుకోవాలంటూ కూడా కృష్ణబాబు సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం చేయాలని అన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, ఏదైతే గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ ప్రజెంట్ మాత్రం ఈ వేరియంట్ గుంటూరు జిల్లాలో బయటపడటంతో ఒక్కసారిగా కూడా ఇక్కడైతే మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా గత వారం రోజుల నుంచి కూడా మొత్తంగా కూడా 7 కేసులు అయితే గుంటూరు జీజీహెచ్కి ఈ జీబీఎస్కి సంబంధించిన కేసులు అయితే నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి 2 అయితే మాత్రం క్యూర్ అవటం, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం కూడా జరిగింది. తర్వాత డిశ్చార్జ్ కూడా చేశారు. ఆ తర్వాత మిగతా 5కి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం గుంటూరు జీజీహెచ్లో వీళ్ళకైతే మాత్రం వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. వీళ్ళల్లో ఒకళ్ళ పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మిగతా వాళ్ళైతే మాత్రం కోలుకుంటున్నట్లుగా కూడా చెబుతున్నారు. ప్రధానంగా కూడా ఈ జీబీఎస్ వేరియంట్కి సంబంధించి ఇది ప్రత్యేకంగా కూడా కొత్తగా వచ్చినటువంటి వేరియంట్ కాదు. గత కొంతకాలం నుంచి కూడా ఇది దేశంలోనే చాలా ప్రాంతాల్లో కూడా ఉన్నదే అని చెప్తున్నారు. అలాగే ఈ రోజైతే మాత్రం ఎప్పుడైతే ఈ వేరియంట్కి సంబంధించి జీబీఎస్ సిండ్రోమ్ అనేది వచ్చిందని తెలిసిందో వెంటనే కూడా ప్రత్యేక సెక్రటరీగా ఉన్నటువంటి ప్రెసిడెంట్ కృష్ణబాబు అయితే మాత్రం జీజీహెచ్కి రావటం, అక్కడ ఉన్నటువంటి ఈ ఎవరైతే వైద్యం పొందుతున్నటువంటి ఈ బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ కేస్ షీట్ని కూడా చూడటం, అలాగే అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్తోనూ మెడికల్ సిబ్బందితోనూ మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కూడా ఈ వేరియంట్ వచ్చినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి లక్షణాలు అయితే కనపడవు. ప్రధానంగా కూడా ఏదైతే పెరాలసిస్ స్ట్రోక్ వస్తుందో, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేటప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయో అదేవిధంగా ఉంటాయి అన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇది నెర్వస్కి సంబంధించినటువంటి సిస్టమ్ మీద అయితే పనిచేస్తూ ఉంటుంది. ఈ సిండ్రోమ్ ఇది జీబీఎస్ వచ్చినటువంటి సమయంలో మెల్లమెల్లగా కూడా నరాలు చచ్చిపడిపోవటము, అదేవిధంగా కూడా గొంతు తడి ఆరిపోవటము, తర్వాత ఆకలి మందగించడంతో పాటుగా కూడా పని చేసుకోలేనటువంటి పరిస్థితికి వస్తూ ఉంటారు. ఇదే ఈ సిండ్రోమ్కి ఉన్నటువంటి ప్రధాన లక్షణం అని కృష్ణబాబు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సంవత్సరంలో దరిదాపు నెలలో ఒక 10 కేసులు జీజీహెచ్కి వస్తూ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కూడా రికవర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే మాత్రం ఇది ఇదైతే ఈ వేరియంట్ని గుర్తించినటువంటి నేపథ్యంలో కూడా ప్రజలెవరు కూడా పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే కొంత దీనికి సంబంధించి మాత్రం ఈ పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తారు. అదే విధంగా కూడా ఇమ్యూనిటీకి సంబంధించి ఏదైతే ఇమ్యూనిటీ ఉందో ఇమ్యూనిటీని పెంచే విధంగా కూడా ఈ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ వేరియంట్కి సంబంధించి వేరియంట్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఏదైనా సరే ఒక వైరస్ వ్యాపించి వైరస్ నుంచి కోలుకొని బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఆ వచ్చినటువంటి వ్యక్తులకే ఈ సిండ్రోమ్ జీబీఎస్ సిండ్రోమ్ వస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నట్లుగా కూడా ఆయన తెలియజేశారు. అంటే ఏదైనా వైరస్ అంటే ఇప్పుడు సపోజ్ కోవిడ్కి సంబంధించి ఆ వైరస్కి ఇన్ఫెక్ట్ అయ్యి తర్వాత కోలుకున్నటువంటి వ్యక్తులకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే మాత్రం తెలియజేశారు. ఇదే విధంగా కూడా ఈ సిండ్రోమ్కి సంబంధించి ప్రధానంగా కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని, దరిదాపు 100 మందిలో 9 మంది మాత్రమే ఈ సిండ్రోమ్ని గుర్తించే పరిస్థితి ఉంటుందని, అటువంటి సందర్భంలో మెడికల్ కేర్ తీసుకుంటే సరిపోతుందని అన్నారు. అలాగే ప్రధానంగా కూడా ఇక్కడ జీజీహెచ్కి వచ్చేటువంటి కేసులే కాకుండా కూడా వివిధ ప్రైవేట్ సంబంధించినటువంటి ఏదైతే వైద్యశాలలు ఉన్నాయో అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సకి సంబంధించి చికిత్స పొందుతున్నారు ఎవరైనా ఉన్నారా అనే దాని మీద కూడా పూర్తిగా కూడా నిఘా పెడతామని ఆయన తెలియజేశాడు. ప్రజలు మాత్రం ప్రత్యేకంగా కూడా దీనికి సంబంధించి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ జీబీఎస్ అనేటువంటి వేరియంట్ ఏదైతే ఉందో ఈ వేరియంట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం వేరియంట్కి సంబంధించి ప్రధానంగా కూడా
పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటూ కూడా పోషక విలువలతో కూడినటువంటి ఫుడ్ తీసుకోవడం, అదేవిధంగా కూడా ఇమ్యూనిటీని డెవలప్ చేసుకునే విధంగా కూడా ఉండాలి అని ఆయనైతే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి న్యూరాలజీ వార్డు ఏదైతే ఉందో, జీజీహెచ్లో ఉన్నటువంటి న్యూరాలజీ వార్డులో చికిత్స పొందుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారు, జీబీఎస్కి సంబంధించినటువంటి బాధితులు, ఈ సిండ్రోమ్కి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించారు. అదేవిధంగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కేస్ షీట్ని అయితే పరిశీలించారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో, సూపరింటెండెంట్తో కూడా ఆయన సమావేశం ప్రజెంట్ అయితే మాత్రం సమావేశం మాట్లాడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీని గురించి ఎక్కువగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అయితే మాత్రం ఆయన తెలియజేశారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.